యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదేంటండి కరెంట్ షాక్ కొట్టలేదు? రాస్కల్, వాడెక్కడున్నాడు? అంతలో పవర్ వచ్చేలా పెట్టాడో లేదో. వాడు 5 లక్షలు నొక్కేశాడు. మమ్మీ, వాడు సంగతి రేపు చెప్దాం. అమ్మా ప్లీజ్ కమ్. రామ్మా. వెంకటాచలం ఈరోజు గాయత్రి హత్య చేస్తుందని చెప్పినప్పటి నుంచి భయంగా ఉండేది. ఆ భయంతోనే గాయత్రి మీద అలాంటి అపవాదు పడకూడదని అమ్మవారిని వేడుకుని చేతికి నల్లదారం కట్టించాను. సంతోషంగా జరిగింది వేడుక. అమ్మా, దీపం ఆరిపోయింది. తిలోత్తమ అత్తయ్య చచ్చిపోయింది. సిస్టర్, నర్సులు వస్తూ పోతున్నారు కానీ డాక్టర్లు ఒక్కరైనా బయటకు రావడం లేదు. కండిషన్ సీరియస్ గా ఉందనుకుంటా. అత్తయ్య కేక్ ని ఎడమ చేత్తో కట్ చేసినా బాగుండేది. ఎందుకు వదినా? కుడి చేతికే కదా కరెంట్ షాక్ కొట్టి మూర్చపోయింది. రేపటి నుంచి ఆ చేయి పనిచేయకపోతే ఎలా తింటుంది? లెఫ్ట్ హ్యాండ్తో స్పూన్తో తింటుంది. రేపటి తిండి గురించి ఇప్పుడు అవసరమా? ఈరోజు మమ్మీ కళ్ళు తెరుస్తుందా లేదా అని మేం టెన్షన్ పడుతుంటే, సంతకాలు పెట్టాలన్నా కుడి చేయి పనిచేయాలి కదా అని. హే, నువ్వు నోరు మూసుకుంటావా లేదా? వదినా ప్లీజ్, ఇక్కడ సిచ్యువేషన్ వేరు, నువ్వు ఆలోచిస్తుంది వేరు.
భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఫీల్ అవుతున్నారు చూసారా విశాల్. ఐ అండర్స్టాండ్ వదినా. ప్లీజ్ బీ కామ్. డాక్టర్ గారు, మా అత్తయ్యకి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు. కరెంట్ షాక్ కొట్టడంతో పాటు మెంటల్లీ తను షాకు గురైంది. అపాయమేం లేనట్టే కదా డాక్టర్? పేషెంట్ కళ్ళు తెరిచేంత వరకు స్పష్టంగా చెప్పలేం సార్. కొన్ని కేసుల్లో కోమాలోకి వెళ్ళొచ్చు, హార్ట్అటాక్ కూడా రావచ్చు. అంటే ఖచ్చితంగా బతుకుతుందని గ్యారంటీగా చెప్పలేరన్నమాట. అలా అని ప్రాణం నిలవదని కూడా చెప్పట్లేదు కదా వదినా. చూడండి, ఎవరో టెన్షన్ పడద్దు. నాకేం టెన్షన్ లేదు విశాల్. ఏదో ఒకటి క్లారిటీగా చెప్తే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఏం చెయ్యాలి? నీకేం తెలుసు? మనిషి బతుకున్నప్పుడు కన్నా పోయినప్పుడే తతంగాలు ఎక్కువ ఉంటాయి. అక్క, నువ్వు నెగిటివ్ గా మాట్లాడుకో. అత్తయ్య గారు కళ్ళు తెరుస్తారు. పాపి చిరాయువు అంత త్వరగా పోదని నా 6th సెన్స్ కూడా చెప్తుందనుకో. కానీ బాబుగారు, కాకి చొక్క వేసుకున్న అన్న ఎక్కడున్నారు? కాకి చొక్కానా? ఐ థింక్ హాస్పిటల్ డ్రైవర్ జీవన్ గురించి అడుగుతుందనుకుంటా బ్రో. అవును, జీవం అన్నే. ఇప్పుడు ఆయన ఊసింది కక్క. కావాలి, ఎక్కడున్నారో తెలియాలి. ఇక్కడే ఉన్నాడు. ఇదే హాస్పిటల్లో పక్షవాతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఎందుకు నాయని, ఏమైంది? ఏం లేదు బాబు గారు. ఆ రోజు మన ఇంటి గేటు దగ్గర పడిపోయారు కదా, ఎలా ఉన్నారో ఏంటో అని మళ్ళీ అడగలేదు కదా. వెళ్ళక్క, వెళ్ళి పరామర్శించురా. వెళ్ళి ఓదారిస్తే తప్పేంటి చిట్టి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అత్త చావు బతుకుల్లో ఉంటే దగ్గరుండి ధైర్యం చెప్పకుండా ఎవరో సంబంధం లేని వాడికి పక్షవాతం వస్తాయి వెన్ను తట్టడానికి వెళ్ళిందా అని చెవులు కోరుకోరా? ఇక్కడ ఉండి మాత్రం చేసేదే ఉందని వెళ్ళాలనుకుంటుందేమో. ఆంటీ దగ్గరికి డాక్టర్ చెప్తే తప్ప మనల్ని ఎవరిని పంపించరు కదా. బ్రదర్, జీవం ఉండే రూమ్ నెంబర్ ఎంత? తనేం సీరియస్ కండిషన్లో లేడు. చేయలేవట్లేదు, మాట రావట్లేదు, అంతే. అమ్మ కోసం ఇంటికొచ్చాడు. ఇప్పుడు ఇద్దరు ఇదే హాస్పిటల్లో ఉన్నారు. బాబు గారు, నేను మంచినీళ్ళు తాగొస్తాను. అలాగే నేను. విశాలాక్షమ్మ వారి లీలలు అర్థం చేసుకోలేక అయోమయంలో పడ్డావా శాస్త్రి? స్వామి, ఈ పసికందు కడుపు నింపడానికి నాకొక కూతురుందని, తనకు పుట్టిన బిడ్డ అని అబద్ధం చెప్పి అమ్మని పరిచయం చేశాను.
పాపం, తనకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందట. నాతో గానవి అనే కూతురు తమ బిడ్డే అన్నట్టు నడుచుకున్నారు. బిడ్డ లేని తల్లి తను, ఇక్కడ తల్లి లేని బిడ్డ తను. ఇప్పుడు చెప్పు శాస్త్రి, ఏం చేయాలనుకుంటున్నావు? పెద్దలు మీరే సూచించాలి. గాయత్రిని నయనమ్మకి ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను. అలాంటి ఆలోచన నీకు వస్తుందనే నిన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాను. అప్పగించమంటారా స్వామి? వద్దు, అమ్మవారి ఆజ్ఞ ఇంకా రాలేదు శాస్త్రి. బిడ్డ లేకుండా ఆ తల్లి ఎలా ఉండగలుగుతుంది స్వామి? నువ్వే చెప్పావు కదా శాస్త్రి, ఈ గాయత్రికి అమ్మను పరిచయం చేశానని. కానీ గాయత్రి జాతకంలో తనొక హంతకురాలవుతుందని రాసుంది స్వామి. సంబరాలకు మమ్మల్ని పిలిచారు. అక్కడికి వెళ్తే నయనమ్మ వాళ్ళ అత్తగారికి ప్రమాదం జరిగింది. నింద ఈ పసికందు మీద పడుతుందేమోనని కంగారు పడి అక్కడి నుండి గాయత్రిని తీసుకుని వచ్చేశాను. నింద మీద పడుతుంది, నీడ వెంట పడుతుంది. కాస్త వివరంగా చెప్పండి స్వామి. మా కర్మ ఫలహేతు విభో మాతే సంగోచ్య కర్మణే. కర్మ ఫలానికి కారకుడో కావద్దు, అలాగని కర్మలు చేయడం మానవద్దు. గాయత్రి నీ చేతుల్లోనే ఉంది, కానీ చేతులు మారడానికి ఇంకా సమయం ఉంది శాస్త్రి. ఆకలికి ఏడుస్తున్నట్టు, అల్లరికి నవ్వుతున్నట్టు, ఆనందానికి పొంగిపోయినట్టు కనిపించే ఈ పసికందు తన తలరాత యందు శత్రువు యొక్క మరణ శాసనాన్ని తనే రాసి పెట్టుకుని ఉంది. గాయత్రికి శత్రువులు ఉన్నారా స్వామి? పునర్జన్మ వాసన శాస్త్రి. తన గత జన్మను కడతేర్చిన దాన్ని కాలగర్భంలో కలపడానికి పునర్జన్మ ఎత్తిందిప్పుడు. శత్రువు చితి మీద కాలే వాసన వచ్చే అంతవరకు తన యుద్ధం ఆపదు. అందుకు నువ్వు రథసారథిగా ఉండక తప్పదు. నైని, జ్యోతి గారు,
మీరెందుకు హాస్పిటల్కి వచ్చారు? నీకోసమే నైని. ఫంక్షన్లో కలిసి పర్సనల్గా మాట్లాడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. మీ అత్తయ్యని ఇక్కడ అడ్మిట్ చేశారని తెలిసి ఇక్కడికి వచ్చాను. చెప్పండి. మీరు అబద్ధం చెప్పరని తెలుసు, కానీ పిల్లల విషయంలో ప్రపంచానికి ఎందుకు అబద్ధం చెప్పారు? నేనా? అవును. దేని గురించి మీరు అంటున్నది? నీ బిడ్డ పురిట్లోనే చనిపోయిందా? అవును. మరి ఇంకో బిడ్డ ఎక్కడుంది? ఎవరికి చూపించకూడదని, చూపిస్తే దిష్టి పెడతారని దాచిపెట్టారా? ఇంకో బిడ్డ అంటే మా చెల్లెలికి పుట్టిన గానవి గురించా మీరు అడుగుతున్నది? లేకపోతే మా హాసనక్కకు పుట్టిన పుండరి బాబు గురించా? కాదు, నీకు పుట్టిన రెండో బిడ్డ గురించి. ఏమన్నారు? నీకు కవలలు పుట్టారన్న విషయం నీకు కూడా తెలీదా నాయని? ఏం చెప్పకపోయినా ఈ హాస్పిటల్ రిపోర్టే అన్ని విషయాలు చెప్తుంది నాయని. చూడు నాయని. నీ దగ్గర కూడా దాచిపెట్టారంటే బలమైన కారణమే ఉండాలి. అది తెలుసుకున్నాకే నాతో చెప్దు గాని. ఆల్ ది బెస్ట్ నాయని. డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది మా అమ్మకి? పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ గాడ్. మాటలు వస్తాయా డాక్టర్ గారు? ఎందుకు రావు? మా మమ్మీ ఏమన్నా మోగదా? షాక్ కొట్టిన తర్వాత నోరు పడిపోయిందేమోనని అడిగానులేండి. లోపలికి వెళ్దాం పదండి.
మీరు వెళ్ళండి, నేను చెల్లిని తీసుకొస్తాను. అలాగే. మేడం, నేను పిలుస్తాను, మీరు బయటికి వెళ్తారా? నువ్వే బయటికి వెళ్ళు. ఎమర్జెన్సీనా? నర్స్ ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఉండాల్సింది మీరు నేను మాత్రమే డాక్టర్. 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకోను. ఓకే, మీరు బయటికి వెళ్ళండి.